తిరుపతి జిల్లా వెంకటగిరిలో చెస్ క్రీడాకారులు డివిజన్ స్థాయిలో టెస్టు పోటీల్లో ప్రథమ, మూడవ, 5వ స్థానంలో క్రీడాకారు నైనిక, దమలేష్ మోహిత్, సాయిలు నిలిచారు. ఈ సందర్భంగా వారిని, వారి తల్లిదండ్రులను వెంకటగిరి యువరాజా శ్రీ రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్రంలో వెంకటగిరి కళకు, క్రీడా రంగానికి తొలి నుంచి గొప్ప గుర్తింపు ఉందని తెలిపారు. ఏ క్రీడలోనైనా వెంకటగిరి నుంచి విజేతలుగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. చెస్ క్రీడా రంగానికి మా సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. వెంకటగిరి పట్టణ ప్రజలకి, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ పోలేరమ్మ తల్లి దయతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఉగాది సందర్భంలో మన వెంకటగిరి భవిష్యత్తు తేజాలు వాళ్ళ గురువు గారు విజయ్ గారి సారథ్యంలో డివిజనల్ స్థాయిలో బాబు ఫస్ట్ ప్రైజ్ కానీ, పాప థర్డ్ ప్రైజు, అదేవిధంగా ఈ బాబు కూడా 5th ప్లేస్ రావటం చాలా గర్వకారణం మన వెంకటగిరికి. చెస్లో మన వెంకటగిరిని గత కొన్ని సంవత్సరాలుగా మన విజయ్ గారు ఒక అగ్రస్థాయిలో నిలబడుతున్నారు. మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా. ఆయన కృషి ఫలించి ఒక గ్రాండ్ మాస్టర్ని గ్రాండ్ మాస్టర్ లెవెల్కి ఆయన తీసుకొని వెళ్తారని ఆశిస్తూ, వెంకటగిరి క్రీడలకి ఎప్పుడూ ప్రథమ స్థానం ఇస్తుంది కాబట్టి చెస్లో కూడా ఇంకా అంతమంది రాణిస్తారని ఆశిస్తూ, నా వంతు కృషి ఏదైనా ఉంటే వారికి ముందుండి చేస్తానని వారికి చెప్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.